ప్రధాన సంఖ్యలు లేదా అభాజ్య సంఖ్యలు లేదా ప్రైమ్ నెంబర్స్. సంఖ్యల్ని అభాజ్య సంఖ్యలు కూడా అనొచ్చు, అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ అని కూడా అనొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రధాన సంఖ్యల నుంచి ఖచ్చితంగా 1 మార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 1 మార్కు రాకపోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి 1 మార్క్ వచ్చిందంటే మనం ఈజీగా మిస్ చేసుకోకూడదు. మ్యాక్సిమం నేను మొదటగా ఈ యొక్క ప్రధాన సంఖ్యల్ని డిస్కస్ చేసే ముందు మనం ఒక క్వశ్చన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దానికి మీకు ఆన్సర్ తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. 51 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఇస్టు 1 నుంచి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు, అదేవిధంగా 71 నుంచి 80 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఇవన్నీ అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్లు చూడండి. ఆప్షన్ ఏ ఇక్కడ నుంచి మనకి 10 ఇస్టు ఇక్కడ 15 ఇస్టు ఇక్కడ 5 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బిని అబ్జర్వ్ చేసినట్లయితే 15 ఇస్టు 10 ఇస్టు 4 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ సిని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. 10 ఇస్టు 15 ఇస్టు 7 అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డి నన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇందులో ప్రధాన సంఖ్యలు 51 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 1 నుంచి 50 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, అదేవిధంగా 71 నుంచి 80 మధ్యన ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయని ఈ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఆన్సర్ డి వచ్చినట్లయితే ఏంది అనేది ఆన్సర్ని మనకు తెలియపరచండి. ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. మొదటిగా మీరందరూ గమనించాల్సింది ఏంటంటే మనకు ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేద్దాం అప్ టు 100 దాకా. ఇప్పుడు చూడండి, మొదటగా మనకున్న ప్రధాన సంఖ్యలు ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, 2 అనేది ప్రైమ్ నెంబరే, అదేవిధంగా 3 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే, అదేవిధంగా 7 ప్రైమ్ నెంబరే. ఇవన్నీ ప్రైమ్ నెంబర్లు అనేది నేను ఎలా చెప్పగలుగుతున్నా? అసలుకి ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? 1 మరియు అదే సంఖ్యచే నిశేషంగా భాగించబడు దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. ఇప్పుడు చూడండి, ఇది కేవలం 2తోనే డివైడ్ అవుతుంది, అదేవిధంగా 1తో డివైడ్ అవుతుంది, మిగతా ఏమిటితో కాదు. అదేవిధంగా ఇక్కడ 3 ఉంది, 3 కూడా అలానే. అదేవిధంగా 5 ఉంది, 5 అంతే. 7 ఉంది, 7 అంతే. ఇప్పుడు మనకు అప్ టు 10 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలను మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అసలు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటనేది కూడా మనం ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇక్కడ దాకా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే టోటల్ 10 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే మనకి 4 ప్రధాన సంఖ్యలు ఉండడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రధాన సంఖ్యల్ని ఈజీగా చేయడానికి ఎలా? ఇప్పుడు చూడు, ఎండ్ విత్ 1, అదేవిధంగా ఎండ్ విత్ 3, అదేవిధంగా ఎండ్ విత్ 7, అదేవిధంగా ఎండ్ విత్ 9. దీనిలో గురించి ఒక పట్టిక లాగా మనందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా ప్రైమ్ నెంబర్ని గుర్తుపట్టే కండిషన్ లాగా మనం చెప్పగలుగుతున్నాం. చూడండి, అది ఏ విధంగా. ఇప్పుడు చూడండి, ఎండ్ విత్ 1, ఎండ్ విత్ 3, ఎండ్ విత్ 7, ఎండ్ విత్ 9. ఇవి ప్రధాన సంఖ్యలు ఏవి అనేది గుర్తుపట్టడానికి ఇప్పుడు మనం అప్ టు 10 దాకా అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. తర్వాత ప్రధాన సంఖ్యలను ఎలా గుర్తుపట్టాలని దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎండ్ విత్ 1 ఎక్కడ వస్తుంది? 11 దగ్గర వస్తుంది. 11, అదేవిధంగా 21, అదేవిధంగా 31, 41, 51, 61, 71, 81, 91. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడ దాకా రావడం జరిగింది? 91 దాకా ఎండ్ విత్ 1లో రావడం జరిగింది. ఇందులో వచ్చేటివన్నీ ప్రధాన సంఖ్యలా అంటే కాదు, దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది. మొదటిగా మీరు ఇక నేను ఏం రాస్తున్నాను అనే దాని గురించి అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది.
ఇప్పుడు 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలను మాత్రం మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏ విధంగా చేయగలుగుతాం అనేది అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఎండ్ విత్ మనం ఏం చేయగలిగాం, 1 అయిపోయింది. ఇప్పుడు ఎండ్ విత్ 3 అనమాట. ప్రధాన సంఖ్యల్లో ఎండ్ విత్ 3 అనే దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఎండ్ విత్ 3 అంటే 13, 23, 33, 43, 53, 63, 73, 83 అండ్ 93 అనేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎండ్ విత్ 3 అనే దాంట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏం డిస్కస్ చేసాం, ప్రధాన సంఖ్యల గురించి ఎండ్ విత్ 3 వచ్చేటివన్నీ రాస్తున్నాం. ఇవన్నీ ప్రధాన సంఖ్యలు అంటే కాదు, ఇంకా మనం చెప్పడంలే. ప్రధాన సంఖ్యలు ఏవి అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధానం కోసం ఈ యొక్క పట్టికను మనం ఇమాజినేషన్ లాగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎండ్ విత్ 7 అంటే 17, 27, 37, 47, 57, 67, 77, 87 అండ్ 97 ఈజ్ ద కరెక్ట్. ఇప్పుడు ఎండ్ విత్ 9 గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎండ్ విత్ 9 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99. ఇప్పుడు చూడండి, ఎండ్ విత్ 9ని తెలుసుకున్నాం, ఎండ్ విత్ 1 తెలుసుకున్నాం, ఎండ్ విత్ 3 తెలుసుకున్నాం, ఎండ్ విత్ 7 కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నవే ప్రధాన సంఖ్యలు. ఆల్రెడీ మనం 4 ప్రధాన సంఖ్యలు అనేటి ఏవి అని మనం గుర్తించగలిగాం అప్ టు 10 లోపు. రిమైనింగ్ ప్రధాన సంఖ్యలు అన్నీ ఇందులో ఉన్నాయి, అది మనం ఫైండ్ అవుట్ చేయడమే. ఇప్పుడు చూడండి, రిమైనింగ్ ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎలా సార్? ఇప్పుడు చూడండి, ఈ 21 అనేది ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు కాదు? 21 అనేది 3 టేబుల్లో కూడా క్యాన్సిలేషన్ అవుతుంది, 7 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది, 1 టేబుల్లో వస్తుంది, 21 టేబుల్లో వస్తుంది. మనం ఆల్రెడీ డెఫినేషన్ చెప్పినాం, 1 మరియు అదే సంఖ్యచే మాత్రమే నిశేషంగా భాగించబడు సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఇక్కడ చూడి, ఇది 1తో డివైడ్ అవుతుంది, 21తో డివైడ్ అవుతుంది. అట్లా డివైడ్ అయితేనే మాత్రమే అది ప్రధాన సంఖ్య. కానీ ఇది 3తో కూడా డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది, కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ చూడండి, 33 అనేది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇది ఎందుకంటే 3 టేబుల్లో వస్తుంది, 11 టేబుల్లో వస్తుంది, అన్నిటితో క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 27 అనేది కూడా కాదు. నెక్స్ట్ 39 కూడా కాదు. చూడండి ఏ విధంగా వెళ్తుంది, యారోస్ గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా వెళ్తుంది. ఇదే ఫార్మేట్ చూడండి, ఇలా జిగ్జాగ్. నెక్స్ట్ అదేవిధంగా 2 స్కిప్ చేసి 3rd తీసుకుంటే 5. ఇది ఎక్కడ వెళ్తుంది? 17 టేబుల్లో వస్తుంది. 17 3s are 51. 51 ఇంకెక్కడ క్యాన్సిల్ అవుతుంది? 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. 3 1s are 3, 2 మిగులుతుంది, 3 7s are 27s are పోతుంది. 27 3s are 51 అనేది కూడా మనకి పోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేసినాం, ఇదే ఫ్లోయింగ్లో దిగితే అయిపోయింది. ఇంకా కిందికి, నెక్స్ట్ ఏం చేసినారు పైకి, నెక్స్ట్ ఏం చేసినారు కిందికి. ఇవి ప్రధాన సంఖ్యలు కాదు. చూడండి ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారా. 63 అనేది 7 టేబుల్లో వస్తుంది, అదేవిధంగా 9 టేబుల్లో పోతుంది, 19 టేబుల్లో పోతుంది, అదేవిధంగా 3 టేబుల్లో కూడా పోతుంది, 69 3 టేబుల్లో పోతుంది. చూడండి ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కాదు. ప్రధాన సంఖ్యలు అంటే అదే సంఖ్యచే లేదా 1తో మాత్రమే భాగించబడేదాన్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మరి 2 స్కిప్ చేయండి. ఇది 81 9 టేబుల్లో కూడా పోతుంది. మరి నెక్స్ట్ టైం ఫ్లోయింగ్ కిందకి దిగాలి, ఇంకా 93. మళ్ళీ ఏం చేయాలి, పైకి వెళ్ళాలి. ఇంకా 87 కూడా పోతుంది. 87 ఎక్కడ పోతుంది సార్? 3 2s are 6, రిమైండర్ 2 మిగులుతుంది, 3 9s are 27, అది కూడా పోతుంది. నెక్స్ట్ 99 కూడా ఎక్కడ వెళ్తుంది? 9 టేబుల్లో వెళ్తుంది, 11 టేబుల్లో వెళ్తుంది, 3 టేబుల్లో కూడా వెళ్తుంది, అది కూడా ప్రధాన సంఖ్యలు కాదు. సార్ ఇవన్నీ మాత్రమే ఇప్పుడు రెడ్ మార్కులు వేసిన ఒకటే ప్రధాన సంఖ్యలు కాదా? ఇంకా ఏమైనా ఉన్నాయా? చూడండి మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా 91. ఈ 91 అనేది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఎట్లా కాదు? అది ఎక్కడ పోతుంది? ఫస్ట్ 3తో ఎగ్జాస్తుంటారు, పోవడం లేదు కదా సార్. ఇది కూడా ప్రధాన సంఖ్య అయి ఉంటుంది కదా అని అందరూ లెక్కేస్తుంటారు. కాదు, అది 13 7s are 91, 13 ఏళ్ళ 91 పోతుంది, కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు.
నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా ఉందా చూడండి, ఈ రోలో చూసుకుంటారండి, ఈ రోలో అన్ని ప్రధాన సంఖ్యలే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోలో రండి, 77 ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే అది 7 టేబుల్లో వెళ్తుంది, 11 టేబుల్లో కూడా కట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోలోకి రండి, ఇక్కడ 49 ఉంది, 7 7 49 పోతుంది, అంటే అది కూడా ప్రధాన సంఖ్య కాదు. రిమైనింగ్ అన్నీ ప్రధాన సంఖ్యలే. చూడండి, మనందరూ ప్రధాన సంఖ్యలు ఏమి అని గుర్తుపడకపోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇది మనకు లోవర్ క్లాసెస్లో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెంబర్ సిరీస్లోకి సంబంధించిన రీజనింగ్ టాపిక్లో కూడా మనకు ప్రధాన సంఖ్యలు చాలా ఉపయోగపడుతుంటాయి. అప్ టు 100 వరకు మీకు ఖచ్చితంగా బై హెడ్ సిస్టంలో అయినా ఉండాలి, లేదా మినిమం అవగాహనను ఉండాలి. అది ఎండ్ విత్ 1లోనే ఉంటుంది, ఎండ్ విత్ 3లో అయినా ఉంటుంది, ఎండ్ విత్ 9లోనే ఉంటుంది, ఎండ్ విత్ 7లోనే ఉంటుంది అని మీరు లాస్ట్లో గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్గా చాలు. రిమైనింగ్ అన్నీ ప్రధాన సంఖ్యలు కాదు అని అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఈ రోలో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు టోటల్ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే 5 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6, ఇక్కడ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే 6 ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 4 5, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 4 5, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5 4 20, 20 + 1 21. ఇవి 21 అప్ టు 10 వరకు ఎన్ని ఉన్నాయి, +4 ఉన్నాయి. టోటల్ ఎంత 25. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 1 to 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్లు ఉన్నాయంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ ఈజీగా టేకప్ చేయడం ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్లు అంటే ఎండ్ విత్ 1 అని ఉంటుంది, ఎండ్ విత్ 3 అని ఉంటుంది, ఎండ్ విత్ 7 అని ఉంటుంది, ఎండ్ విత్ 9లోనే ఉంటుందని ఈ యొక్క 4 నెంబర్స్ చూసిన వెంటనే మీరు గుర్తుపట్టడానికి వెరీ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశిక పూరికంతోనే ఈ యొక్క టేబుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. సార్ మన క్వశ్చన్ అడిగింది ఏంటి, మనం ప్రైమ్ నెంబర్లు చెప్పుకుంది ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్కి రిలేటెడ్కి సంబంధించింది కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. చూడండి, అప్ టు 100 వరకు మనకి ఎన్ని ఉన్నాయనేది తెలిసినాయి. కానీ క్వశ్చన్కి సార్ మనకు కావాల్సింది ఈ రెండు కాదు సార్, 51 నుంచి 100 ఉన్నాయి, 1 to 50 ఉన్నాయి. 1 to 50 వరకు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయంటే 1 to 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్లు ఉన్నాయి అంటే 15 ఉన్నాయి. సరే వీళ్ళ కౌంట్ చేసుకొని మరి అక్కడ పట్టిక వేసుకోవాలా లేదా డైరెక్ట్ నెంబర్లు రాయాలా అనేది కూడా ఏమీ అవసరం లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సరిపోతుంది. 1 to 50 అని అన్నారు కాబట్టి ఫస్ట్లో 2 డిజిట్స్ని కలిపితే చాలు 15 అవుతుంది. అదే 1 to 15 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటి అంటే 51 నుంచి 100కి ఎన్ని ఉంటాయి అని అడిగారు. 51 నుంచి 100కి ఎన్ని ఉన్నాయంటే 51 స్కిప్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. సరే ఈ 10ని కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ హాల్లో చూడండి. ఫస్ట్ మొదటి దాంట్లో మనం చూసినాం 1 to 15 అని. 1 to 50 వరకు 1 to 15 అంటే 15 డైరెక్ట్ పెట్టినాం. ఇక్కడ 1 0 ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుందంటే 10కి సంబంధించినవి వస్తాయి. అంటే 51 to 100కు ఉన్న ప్రైమ్ నెంబర్లు అనేది రావడం జరుగుతుంది. లేదు ఇక్కడ మొదటిది తీసుకున్నాం, ఇక్కడ మొదటిది తీసుకున్నాం, ఇక్కడ రెండవది తీసుకుంటే కూడా సరిపోద్ది, 10 అవుద్ది. మీరు గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ఈ లాజిక్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ 51 నుంచి 100కి మధ్యలో ఉన్నది 1 to 50 అంటే మొదటిగా ఉన్నవి తీసుకుంటే సరిపోద్ది. 51 నుంచి 100 వరకు రెండోది ఉన్నవి తీసుకుంటే చాలు. డైరెక్ట్గా ఇక్కడే మనకు క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. చూడండి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయనేది. ఇప్పుడు చూడండి మనం 51 నుంచి కాబట్టి రెండోది తీసుకోవాలి. రెండోది అంటే రెండో దాంట్లో ఎంత ఉంది, 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1 0 2 కలిపితే ఎంత 10 ఉన్నది ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ కావచ్చు, సి కావచ్చు.
డి కూడా కావచ్చు, ఎందుకంటే నన్ను మనకి ఏది ఎలిమినేట్ అయినట్ల, బి ఎలిమినేట్ అయినట్ల. నెక్స్ట్ ఏంది చూడండి, ఇప్పుడు 1 to 50 కాబట్టి మనకు మొదటివే చెక్ చేయాలి కాబట్టి 1 to 50 వరకు ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. ఆ 15 ఉన్నదే ఆన్సర్. అంటే ఏ పాస్ అవుతుంది, అదేవిధంగా సి కూడా పాస్ అవుతుంది, అదేవిధంగా డి కూడా ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు లాస్ట్ విషయంలో మనకు తెలిసిపోతుంది. సార్ ఇప్పుడు 71 నుంచి 80 వరకు ఉన్నాయి, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇప్పుడు మెయిన్ మనకి అది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి మొదటగా 1 to 10 దాకా ఎన్ని ఉన్నాయి, 11 to 20కి ఎన్ని ఉన్నాయి, 21 to 30 ఎన్ని ఉన్నాయి, 31 to 40 ఎన్ని ఉన్నాయి, 41 to 50 ఎన్ని ఉన్నాయి, 51 to 60 ఎన్ని ఉన్నాయి, 61 to 70 ఎన్ని ఉన్నాయి, 71 to 80 ఎన్ని ఉన్నాయి, 81 to 90 ఎన్ని ఉన్నాయి, 91 to 100 ఎన్ని ఉన్నాయి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అడగబోయిన క్వశ్చన్కి ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్లో మన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా. అవి ఈజీగా ఉండే క్వశ్చన్స్ అడగడం ఆల్రెడీ పోయినాయి. 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలను ఇచ్చి ప్రధాన సంఖ్యని ఏదో గుర్తించండి, ప్రధాన సంఖ్య కానిది ఏందో గుర్తించండి అనే క్వశ్చన్లు ఈ 100 లోపు రావడం అంటూ జరగదు. ఒకవేళ 100 కన్నా అబోవ్ వచ్చే క్వశ్చన్లు అయితే అలా ఉండొచ్చు, కానీ 100 లోపు వచ్చే క్వశ్చన్లు అయితే మ్యాక్సిమం ఇస్తే ఈ టైప్లోనే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మొదటిగా ఈ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎన్ని ఉంటాయంటే మనం కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే సరిపోద్దా? కాదు. దీనికి ఒక చిన్న లాజిక్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏంటి అనేది డిడి, బీబీసీ, బిఏ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. డిడి అంటే డిడి ఛానల్ స్పోర్ట్స్ అని ఒకటి ఉంటుంది, బీబీసీ అంటే క్రికెట్కి సంబంధించిన బీబీసీ అట్లా గుర్తుపెట్టుకుని మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఏ అనేది గుర్తుపెట్టుకుంటే టోటల్ కంప్లీట్ అయిపోతుంది. ఈ లెటర్స్ ఏంటి అనేది మీకు తెలిస్తే సరిపోద్ది, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డి అంటే డి ఫర్ ఎంత అంటే 4, ఇంకో డి అంటే ఎంత 4, బి అంటే ఎంత 2, బి అంటే ఎంత 2, సి అంటే ఎంత 3, 2, 2, 3, 2, 1. ఇప్పుడు చూడండి, మనం అన్ని ప్రధాన సంఖ్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, మనకున్న ప్రధాన సంఖ్యలు ఏంటి ఇప్పుడు చెక్ చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 71 నుంచి 80కి ఎన్ని ఉన్నాయని అడిగారు. 71 నుంచి 80కి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అనేది మనకి అక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చనే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయ్యింది. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎగ్జామ్కి వచ్చిన దానిలాగా మనం ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు కవర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 71 నుంచి 80కి ఎన్ని ఉన్నాయంటే 3 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడైనా 3 ఇవ్వడం జరిగిందా? ఆల్రెడీ ఇది ఫెయిల్ అయిపోయింది ఆప్షన్ బి. ఆప్షన్ బి ఫెయిల్ అయితే ఇప్పుడు ఆప్షన్ ఏలో ఇక్కడ 3 లేదు కాబట్టి ఏ కూడా ఫెయిల్ అయ్యింది. అదేవిధంగా ఇక్కడ 7 ఇచ్చింది, సి కూడా ఫెయిల్ అయిపోయింది. అదేవిధంగా డి అంటే ఏంటి, ఇప్పుడు మనం పాస్ అయిందని చూడాలి. 10:15:3 ఇది కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఏ విధంగా క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది అనేది మనమే ఫ్రేమప్ చేసుకున్నాం. క్వశ్చన్ ఈ లెవెల్ కూడా ఇవ్వచ్చు కదా. ఒకటే ఓన్లీ మన కాన్సెప్ట్, ఇప్పుడు మనకు సంబంధించిన 100 వరకు ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు, దానికి సంబంధించిన క్లారిటీ, ప్రధాన సంఖ్యలు ఏంటి, ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 2 అనేది సరి ప్రధాన సంఖ్య. సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని, క్వశ్చన్ ఇస్తున్నా, సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ ఏ 1, బి 2, సి 3, డి నన్. ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? సరి ప్రధాన సంఖ్యలు ఉన్నవన్నీ 1. కానీ మన వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే సరి ప్రధాన సంఖ్య 2 కదా, 2 పెడుతుంటారు. ఇదే 50% స్టూడెంట్స్ పెట్టే అవకాశం ఉంటుంది.
కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సరి ప్రధాన సంఖ్య అన్నారు, ఆప్షన్ ఏ ఏదైనా పెట్టిన ఆన్సర్ వచ్చింది అనుకో తప్పు అనుకొని మనం మిస్టేక్స్ ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ బి అని పెట్టుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకనంటే ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఫర్ అమ్మ, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరిగింది. బి అనేది అబ్సల్యూట్లీ తప్పు ఆన్సర్. ఎందుకంటే సరి ప్రధాన సంఖ్య ఏది అని అడిగారనుకో అప్పుడు 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1 అనేది రాంగ్ అయిపోతుంది. సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంతో ఆన్సర్ని మనం చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రధాన సంఖ్యలకు సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్. కానీ ప్రధాన సంఖ్యలకి ఇంకా కొంచెం డెప్త్గా వెళ్దాం. ఇందాక 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏవి, అప్ టు 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. 1 నుంచి 50 వరకు ఉన్నవి, 51 నుంచి 100 వరకు ఉన్నాయి, 11 నుంచి 20 వరకు ఉన్నాయి, అలా అన్నిటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒక క్వశ్చన్ మీకు రైట్ చేయబోతున్నా. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి. చూడండి, ఇచ్చిన ఆప్షన్లో ఏది ప్రధాన సంఖ్యలు కావో గుర్తించండి. చూడండి, ఆప్షన్ ఏ 4096, ఆప్షన్ బి 961, ఆప్షన్ సి 197, ఆప్షన్ డి ఏ అండ్ బి. ఇక్కడ చూడండి, ఇచ్చిన వాటిలో ప్రధాన సంఖ్యలు కానిది ఏది గుర్తించండి అని నేను ఇవ్వడం జరిగింది. ప్రధాన సంఖ్యను గుర్తించండి కాదు నేను అడిగింది, ప్రధాన సంఖ్యలు కాని వాటిని గుర్తించండి అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చూడండి, మనం మొదటిగా ప్రధాన సంఖ్యల్ని గుర్తించాలి అని అంటే మనకి ఏం తెలిసి ఉండాలంటే మొదటిగా చివరిలో ఈవెన్ నెంబర్ ఉండకూడదు. చివరిలో సరి సంఖ్య ఉండని వాటి దానిని ప్రైమ్ నెంబర్ అని అనొచ్చు. అదేవిధంగా ఇచ్చినది క్యూబ్లో కానీ ఉండకూడదు. క్యూబ్లో ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ స్క్వేర్లో ఉన్న వాటిని కూడా ప్రైమ్ నెంబర్ అనరు. నెక్స్ట్ చివరిలో 0 ఉన్న దాన్ని కూడా ప్రైమ్ నెంబర్ అనరు. అదేవిధంగా చివరిలో 5 ఉన్న దాన్ని కూడా ప్రైమ్ నెంబర్ అనరు. ఫస్ట్ వీటి మీద మనకు బాగా అవగాహన ఉండాలి. ఇవన్నీ మనకు అవగాహన ఉన్నప్పుడే మనం ఏదైనా ఈజీగా టేక్ ఆఫ్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మొదటిగా మనం ఇచ్చిన క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తూ తర్వాత కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత మనం ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఫర్ సపోజ్గా ఇప్పుడు ఆప్షన్ ఏలో చూడండి, ఆప్షన్ ఏలో లాస్ట్లో చివరిలో 6 ఉండడం జరిగింది. 6 ఉండడం జరిగింది అంటే మ్యాక్సిమం అది ఈవెన్ నెంబర్ అయి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ కాదు అని మనం గుర్తిస్తాం. ఇది 961 ఉంది కదా, ఇది ఖచ్చితంగా ప్రైమ్ నెంబరే. అదేవిధంగా ఎందుకంటే చివరిలో ఏది కూడా 0 లేదు, 5 లేదు, అదేవిధంగా ఈవెన్ నెంబర్ కూడా లేదు. అదేవిధంగా 197 ఉంది, ఇది కూడా ప్రైమ్ నెంబరే. ఇక్కడ అప్పుడు ఇది కాదు ఇది ఇవన్నీ కాదన్నప్పుడు ఆన్సర్ ఏముండొచ్చు, ప్రైమ్ నెంబర్ కాని దాన్ని ఏది గుర్తించండి అని ఆప్షన్ ఏ అని టిక్ చేసి 50% స్టూడెంట్స్ ఉంటారు. ఆన్సర్ ఏనా? కాదు. ఎందుకు కాదు? ఎందుకు అవును? మనం ఆల్రెడీ క్యూబ్స్ గురించి స్క్వేర్స్ గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అవి కూడా మనం ఒకసారి డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ థర్డ్ వీడియో చూసే వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తుంటాను, అవి కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ నెంబర్. ఇది ఏ యొక్క స్క్వేర్ నెంబర్ అంటే 31 స్క్వేర్ నెంబర్. మనం ఆల్రెడీ చెప్పాం, స్క్వేర్లు కానీ క్యూబ్లు కానీ చివరిలో 0 కానీ చివరిలో 5 కానీ చివరిలో ఈవెన్ నెంబర్ కానీ ఉంటే అది ప్రధాన సంఖ్య కాదు. మొదటి స్టెప్పు
మనం అవి చెక్ చేయాలి, ప్రైమ్ నెంబరా కాదా. ఫస్ట్ చెక్ చేయడం విధానంలోనే మ్యాక్సిమం మనకు 1 to 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, మొదటిది ఇది కూడా మనకు క్యూబ్లో కూడా ఉంది. ఆ క్యూబే 16 క్యూబ్, అది కూడా 16 క్యూబ్ ఉంది. ఖచ్చితంగా ఇది కూడా మనకి ఏం కాదు, ప్రధాన సంఖ్య కాదు. బి అనేది కూడా ప్రధాన సంఖ్య కాదు. మనకి ఇచ్చింది ఏంటి, ప్రధాన సంఖ్య కాని వాటిని గుర్తించండి అని ఆప్షన్ డిలో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి అంటే డి ఫర్ దేవనకొండ. ఏ అనేది ప్రధాన సంఖ్య కాదు, అదేవిధంగా బి అనేది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఈ రెండు ప్రధాన సంఖ్యలు కాదు కాబట్టి మనం ఆన్సర్ డిని ఫైండ్ అవుట్ చేయాలి. సార్ ఇప్పుడు మనం 197 ప్రైమ్ నెంబరా కాదనేది ఎలా చెక్ చేయగలుగుతున్నావు? ఇప్పుడు చూడండి, 197ని మనం తీసుకోగలుగుతున్నాం. సరే, ఈ 197ని ప్రైమ్ నెంబరా కాదనేది ఎలా చెక్ చేయాలి, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఒకటి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏంటి అని అంటే, ఇది ప్రైమ్ నెంబరా కాదంటే ఇచ్చిన నెంబర్కి దగ్గరలో ఉన్న స్క్వేర్ వాల్యూని తీసుకోవాలి. ఫస్ట్ ఏ వాల్యూ తీసుకోవాలి, ఇచ్చిన నెంబర్కి దగ్గరలో ఉన్న స్క్వేర్ వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ ఏ యొక్క స్క్వేర్కి ఉంది అంటే 14 యొక్క స్క్వేర్కి ఉంది. ఎందుకు 14 స్క్వేర్ని తీసుకున్నామంటుంటే 14 స్క్వేర్ 196 అనేది, దాన్ని దాటి మాత్రం తీసుకోకూడదు ఇచ్చిన ప్రధాన సంఖ్యని. మొదటిగా ఆ స్టెప్ని చెక్ చేయాలి. రెండో స్టెప్, మనం తీసుకుని ఎంత 14 స్క్వేర్. రెండో స్టెప్ 14 స్క్వేర్ కన్నా ముందు ఉన్న ప్రధాన సంఖ్యలు అన్నీ రాయాలి. ఇప్పుడు చూడు, 2, 3, 5, 7, 11 ఇవి 14 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు. 13 ఇవి 14 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే, ఇచ్చిన నెంబర్ని ప్రధాన సంఖ్యని ఇవి డివైడెడ్ చేస్తున్నాయా లేదనేది చూడాల. ఇచ్చిన ప్రధాన సంఖ్యని ఇవి డివైడ్ చేస్తే మాత్రం అది ప్రధాన సంఖ్య కాదు. ఒకవేళ అవి కూడా డివైడ్ చేయడం లేదని అంటే అది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య. ఇప్పుడు చూడండి, 2 క్యాన్సిలేషన్ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. అదేవిధంగా 3 అవుతుందా? కాదు. 5 అవుతుందా? కాదు. 7 అవుతుందా? కాదు. 11 అవుతుందా? కాదు. 13 అవుతుందా? కాదు. ఇవన్నీ కాదు కాబట్టే ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఏ నెంబర్ అవుతుంది? ప్రైమ్ నెంబర్ అవుతుంది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇదే ప్రాసెస్నే చేయాల. కొంతమంది అంటుంటారు, ఇప్పుడు ప్లే స్టోర్లో కూడా ఉంటుంటాయి, ప్రైమ్ నెంబర్ సంబంధించిన ప్లే స్టోర్లోన యాప్స్ ఉంటాయి, క్యాలిక్యులేటర్లు అన్నమాట. ప్రైమ్ నెంబర్లకు సంబంధించిన ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. మీకు ఎక్కువ కొంతమంది దీని మీదే పరిశోధన చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. మనకి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు ఈ యొక్క టాపిక్ నేర్చుకోవాలా. నెక్స్ట్ 10,000కు సంబంధించిన 10,000 మన స్క్వేర్ల వరకు నేర్చుకోలేం కదా. అవన్నీ అంత పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ లాజిక్లో సెట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక్కోదానికి ఒక లాజిక్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. నీకు ఏ స్క్వేర్స్ వరకు వచ్చో ఆ స్క్వేర్స్ని ఇదొక ఫార్మేట్లో నేర్చుకో. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్క్ వస్తుంది అనేది మనం మ్యాక్సిమం అయితే చెప్పలేం. రావచ్చు, అది రాకపోవచ్చు. వస్తే మాత్రం ఇదే ప్రాసెస్ చేయడానికి ట్రై చేయండి. డిఫరెంట్ టాపిక్స్ మీద మీరు ఎక్కువ మెథడ్లు నేర్చుకొని మీ యొక్క టైంని వృధా చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఎక్కువ టైం దీనికి కేటాయించాల్సినంత అవసరం అయితే లేదు. ఇంకో క్వశ్చన్ మీకు నేను ఇక్కడ డిస్ప్లే చేయబోతున్నా. ఆ క్వశ్చన్ కూడా ఒకసారి మీరు అందరూ ఇచ్చిన క్వశ్చన్లో ఏవైతే సేమ్గా ప్రధాన సంఖ్యలు ఉన్నాయో ఈ రోమన్ నెంబర్స్లో అవి ఏవి అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు 901 నుంచి 1000 వరకు మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? అదేవిధంగా రెండో ఆప్షన్ రోమన్ నెంబర్ 2లో దీని నుంచి ఎన్ని ఉన్నాయి ప్రధాన సంఖ్యలు సమానంగా, లేదా దీని నుంచి ఎన్ని ఉన్నాయి, ఈ 3 సమానంగా ఉన్నాయా, లేదా ఏవైనా 2 సమానంగా ఉన్నాయా, లేదా ఈ 2 సమానంగా ఉన్నాయని క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే మొదటిగా మనం దీనికి సంబంధించిన క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. మొదటిగా మనం 1 to 50 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయనంటే 15 అని ఆల్రెడీ చెప్పుకున్నాం.
అదేవిధంగా 51 నుంచి 100 మధ్యన ఎన్ని ఉంటాయి అనేది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా 1 to 100 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం మొదటిగా ఇప్పుడు 101 నుంచి డిస్కస్ చేద్దాం. 101 నుంచి 200 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, అదేవిధంగా 201 నుంచి 300 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 301 నుంచి 400 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 401 నుంచి 500 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 501 నుంచి 600 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 601 నుంచి 700 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 701 నుంచి 800 మధ్యన ఎన్ని ఉన్నాయి, 801 నుంచి 900 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, అదేవిధంగా 901 నుంచి 1000 మధ్యన ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అనేది మనకి ఈజీగా సింపుల్ ట్రిక్ లాగా ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ 1 నుంచి 100 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సంబంధించిన ప్రధాన సంఖ్యలనే ఇక్కడ చెక్ చేసుకుంటే ఏవి సమానంగా ఉన్నాయి, అందులో ఆన్సర్లు సమానంగా ఉన్నవే ఆన్సర్లు అని అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా టేకప్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. 1 నుంచి 100 మధ్యన ఎన్ని ఉన్నాయి ప్రధాన సంఖ్యలు అంటే 25 అని మనకు తెలుసు. 101 నుంచి 200 మధ్యన ఎన్ని ఉన్నాయని అంటే 21 ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత? ఇంకా 4. ఈ యొక్క 4ని స్క్వేర్ చేస్తే వచ్చే 16 వస్తుంది అనమాట. ఆ 16ఏ నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు. మళ్ళీ అదేవిధంగా ఇది కూడా 16 అనమాట. ఇప్పుడు ఇక్కడ దాకా చేసిన తర్వాత లాస్ట్లో అనేది మనకి గుర్తుపెట్టుకుంటే చాలు. 901 నుంచి 1000 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ గుర్తుపెట్టుకున్నట్లే. ఇక్కడ చూడండి 14 అని గుర్తుపెట్టుకోండి. అందరికి ఇష్టమైనట్ల ఫిబ్రవరి 14 అన్న కూడా గుర్తుపెట్టుకుంటారు. అందరు ప్రతి ఒక్కరు బ్లాక్ డే లాగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి 14. ఈ 14 తర్వాత వచ్చే నెంబర్ ఏది కంటిన్యూషన్గా? 15. ఇక్కడ 801 నుంచి 900 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అని అంటే 15 ఉంటాయి. ఇదే 14 మరి రిపీట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ 14. ఈ 15 తర్వాత వచ్చే డిజిట్ ఏంటి అంటే 16. మరి ఇదే 14 రిపీట్ అవుతుంది అది అనమాట. మళ్ళీ 16 తర్వాత ఏమొచ్చిద్ది? ఇంకా 17. మనకు సంబంధించిన అప్ టు 1000 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. 3 సంఖ్యల ప్రైమ్ నెంబర్ ఏంటి అంటే 101. 3 అంకెల ప్రైమ్ నెంబర్ ఏది, అతి చిన్న ప్రైమ్ నెంబర్ ఏదని అంటే 101 ఈజ్ ద కరెక్ట్. ఆల్రెడీ మనం ప్రైమ్ నెంబర్ని ఎలా గుర్తించాలనే దాని గురించి ఆల్రెడీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. దానితో పాటుగా ఇవి కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఏమన్నారంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చింది 901 నుంచి 1000 మధ్యన ఎన్ని ఉన్నాయని అడిగారు. అంటే ఇది ఇచ్చారు. అంటే ఎన్ని ఉన్నాయి? టోటల్ 14 ఉన్నాయి. 14 తీసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నారు? 701 నుంచి 800 మధ్యన ఎన్ని ఉన్నాయని అడిగారు. 701 నుంచి 800 మధ్యన ఎన్ని ఉన్నాయని అడిగారు. అది కూడా 14 ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏమడిగారు అనేది అబ్జర్వ్ చేయాలి. 601 నుంచి 700 మధ్యన ఎన్ని ఉన్నాయంటే 16 ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే ఈ ప్రధాన సంఖ్యలు, ఈ మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు ఏవేవి సమానంగా ఉన్నాయి అని అంటే ఆప్షన్ 1, ఆప్షన్ రోమ్ నెంబర్ 1, రోమ్ నెంబర్ 2 ఈ రెండు సమానంగా ఉన్నాయి అని అంటే ఆప్షన్ ఈ రెండు ఏ దాంట్లో ఉన్నాయంటే 1 and 2లో ఉన్నాయి. ఏ ఫర్ అమ్మ. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఈ విధంగా క్వశ్చన్ని మనము ఇప్పుడు ఎగ్జామినేషన్స్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా టేకప్ చేయాలి. అదేవిధంగా మనం ఏ విధంగా టేకప్ చేయాలి అంటే ఇచ్చిన ఒక నెంబర్ ఇస్తారు, అందులో ప్రైమ్ నెంబర్ ఏది
అని గుర్తుపట్టడం ఏంటో కూడా మనం నేర్చుకున్నాం. ఈ విధంగా ఇస్తే నేర్చుకున్నాం. అప్ టు 1000 వరకు ఎన్ని ఉన్నాయనేది కూడా నేర్చుకున్నాం. ఒకవేళ ఇప్పుడు చూడండి నోట్, ఇది కొంచెం ఇంపార్టెంట్. నోట్ అని నేను చెప్పుతున్నా 1 to 50 వరకు ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ చెప్పినవే 15. ఇంకా 51 to 100 ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ చెప్పాం 10. ఒకవేళ 101 నుండి 500 మధ్యలో ఎన్ని ఉన్నాయి, 501 నుంచి 1000 మెంబర్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి 500 అంటే ఇక్కడ దాకా వస్తాయి. అంటే 25 ఒక 21 ఎంత 46. 46 అంటే 16 అంత 32 మళ్ళీ ఒక 17. చూడండి టోటల్ యాడ్ చేస్తే 6 to 8 7 7 14 14 1 15 5 ఒక 9 అంటే 95 అనేది రావడం జరిగింది. ఎక్కడ 101 నుంచి 500 మధ్యన ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అడిగితే 95. అదేవిధంగా ఇప్పుడు 501 నుంచి 1000 మధ్యన ఉన్న ప్రైమ్ నెంబర్లు ఎన్ని, 14 3s ఎంత ఆల్రెడీ నిన్న బేసిక్ కూడా చెప్తున్నానండి. 14 3s టేబుల్స్ రాకపోతే ఇప్పుడు చూడండి 4 3s 12, 1 ఇక్కడ క్యారీ 2 ఇక్కడ 3 1 4 టోటల్ ఎంత 42. గుర్తుపెట్టుకోండి, జస్ట్ సింపుల్గా మీ ట్రిక్స్ గుర్తుకుండిపోవాలి. ఇలానే ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ హాల్లో కూడా ఈజీగా టేకప్ చేయొచ్చు. ఇప్పుడు 3 అయిపోయినాయి. 15 30 30 ప్లస్ 1 31 3 73. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 73 ఉండడం జరిగింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 1 నుంచి 100 వరకు ఎన్ని ఉన్నాయని అడుగుతారు. 1 వరకు నుంచి 100 వరకు ఎంత ఉన్నాయి 25. ఒకవేళ 1 నుంచి 1000 వరకు ఎన్ని ఉన్నాయంటే 168 ఉన్నాయని. ఇవన్నీ ఇంపార్టెంట్, కానీ ఎగ్జామ్స్కి వస్తాయి అనేది కాదు. మనం అందరూ ఇంపార్టెంట్ అని పెట్టి బైహార్ట్ చేస్తూ ఉంటాం. రావచ్చు రాకపోవచ్చు. ఇక్కడ నుంచి మార్కు వస్తుందని ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా రావచ్చు రాకపోవచ్చు. వచ్చినా దీనికి మాత్రం మీరు పరిశోధనలు చేయాల్సినంత అవసరం అయితే లేదు. కొన్ని దీనికోసం ఈ ప్రైమ్ నెంబర్స్ కోసం సపరేట్ ప్లే స్టోర్లో కూడా యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ యాప్లో కూడా లిమిటెడ్ ప్రైమ్ నెంబర్సే. అంటే ఒక్కొక్క యాప్ నా దగ్గర 10,000 ప్రైమ్ నెంబర్స్ వరకే నేను చూపించగలుగుతా, లేదు ఇంకొక యాప్ నేను 5,000 వరకే చూపించగలుగుతా అని యాప్స్ క్యాలిక్యులేటర్లకే ఉన్నాయి. మనం ఖచ్చితంగా అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ అవి ఎలా చేయాలనేది కూడా మనం ట్రిక్గా చెప్పాం. మ్యాక్సిమం వరకు మనం స్క్వేర్స్ మీదే వెళ్ళడం ఈజీగా ఉంటుంది. డిఫరెంట్ మెథడ్లు నేర్చుకొని ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ మ్యాక్సిమం ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్కి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అంటూ ఎటువంటి పరిస్థితుల్లో లేదు. కానీ ఈ యొక్క టాపిక్ని మీరు సింపుల్గా నేర్చుకోండి, ఒక అవగాహన పెట్టుకోండి. ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతాయంటే నెంబర్ సిరీస్ అనే రీజనింగ్ టాపిక్లో మీకు ఈజీగా యూజ్ అవుతుంది. ఇది అంతా ప్రైమ్ నెంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకు వెళ్తాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.